సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనం గాంధీ భవన్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు సీనియర్ నాయకులు నిరంజన్ గారు. ఒకసారి వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ ముందుగా అయితే మెట్రో రైలు కోసం చెప్పండి సార్. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైందేనా? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెట్రో రైలు గురించి సమీక్ష జరిపి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోవటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 2వ నాడు ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పిసిసి తరపున నేను కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం తరపున ఇచ్చిన నోట్లో వారేందంటే అసెంబ్లీ ఎదురుగా వెళ్ళే మెట్రో రూట్ను, బడి చౌడి మీదుగా వెళ్ళే మెట్రో రూట్ను, తర్వాత ఓల్డ్ సిటీలో ఇమ్లీబంద్ నుంచి షాలిబండ మీదుగా అలియాబాద్ మీదుగా పల్లకనామక వెళ్ళే మెట్రో రూట్కు అనుకూలంగా లేనట్టు వాళ్ళలో ఆ నోట్ ఇప్పుడు కూడా తీసుకొని చూస్తే స్పష్టంగా అందులో గోచరిస్తుంది. అది ఆ సమావేశంలో పాల్గొన్న ఇప్పటి ఎన్విఎస్ రెడ్డి గారు మెట్రో ఎండి గారు అప్పుడు కూడా ఎండిగానే ఉండి సమావేశం పాల్గొంటే అప్పుడు వారిని అడగలేదు, మీరు ఏమన్నా సర్వే చేయటం జరిగిందా ఓల్డ్ సిటీలో మెట్రో? ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో మీటింగ్లో చెప్పడం జరిగింది, మమ్మల్ని సర్వే చేయనిస్తే కదా అంటే మజ్లిస్ వాళ్ళు వాళ్ళని సర్వే చేయకుండా అడ్డుకున్నారు వాళ్ళని. సో ఈ ఓల్డ్ సిటీ మెట్రో గురించి అనేది ఒక్కడు కూడా ముందుకు వేయకుండా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు గురించి ప్రణాళికలు సిద్ధం చేయమనేసి కేసీఆర్ గారు చెప్పటం అప్పుడే మేము ఆశ్చర్యపడ్డాం. ఇక్కడ చేయలేదు, అక్కడ చేస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఔటర్ రింగ్ రోడ్ అనేది ఆల్రెడీ అక్కడలే పబ్లిక్ ఫెసిలిటీకి ఉన్న తర్వాతలే మెట్రో రైలు యొక్క అవసరం ఉందా అనే మాట వారు ప్రశ్నించడం జరిగింది. సో దాన్ని టెండర్లను ఎంబడే ఆఫ్ చేయడం అనేది వారు చెప్పడం జరిగింది. అది సముచితమైన నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తుంది. అయితే ఇప్పుడు ఓల్డ్ సిటీలో మెట్రో రైలు రావాలంటే 2000 కోట్లు అవసరం పడుతుంది. ఆ 2000 కోట్లలో దశల వారీగా అనేది నిధులు మంజూరు చేసి వెంబడే మెట్రో రైలు మార్గాన్ని ఓల్డ్ సిటీలో ప్రారంభించాలనే మాట మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మెట్రో రైలు ఓల్డ్ సిటీలో వస్తుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే. అసలు మెట్రో రైలు ఆలోచన వచ్చిందంటేనే హైదరాబాద్ నగర్కి మెట్రో రైలు కావాలంటే స్వర్గీయ పీజేఆర్ గారి డిమాండ్ తోటి అనేది అది మెట్రో రైలు కళ అనేది ఇక్కడ సాకారం జరిగింది. కానీ అది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగింది అంటే కాదు, తప్పు. దానికిలే పునాదులు పడ్డం అనేది అసలుకులే ఒక ప్రాజెక్ట్ ఉంటూ ఆ ప్రాజెక్టుకి పునాదులు పడ్డది. అది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో పునాదులు పడ్డాయి. రికార్డు తీసుకొని చూడండి. తర్వాత పునాదులు ఎప్పుడు పడినా సరే దానికి అమలు అయితే జరిగింది ఈ ప్రభుత్వం అది కాదు. అప్పుడు అనేది పరిశీలన చేసి పునాదులు వేసి నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టిన తర్వాతనే ప్రభుత్వం మారింది కాబట్టి ఆటోమేటిక్గా అనేది చేసిన వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చున్నా కూడా జరిగి ఉండేదంటారా? తప్పకుండా 2007కు బిఫోరే పీజేఆర్ గారిని మెట్రో రైలు గురించి అనేది డిమాండ్ చేయటం జరిగింది. పీజేఆర్ గారు అప్పుడు ఎందుకు జరిగి ఉండదంటారు? చెప్తున్నాను కదా మా శ్రీధరన్ గారు ఎవరు ఢిల్లీ మెట్రో రైల్ ఎండి శ్రీధరన్ గారిని వెళ్ళి కలవటం జరిగింది. వారిని కూడా ఇక్కడికి తీసుకురావటం జరిగింది. ఇక్కడ మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి వారితో చర్చించడం జరిగింది. సో ఇంత పెద్ద ప్రాజెక్టు జరగాలంటే దానికనేది ముందస్తుగా కొన్ని చేయాల్సి వస్తుందిగా. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉండే అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే దానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అది దాని కొనసాగింపుగా అనేది వచ్చిన ప్రభుత్వం చేసింది. ఏ ప్రభుత్వమైనా వచ్చిన ప్రభుత్వాలు అనేది చేయక తప్పదు. అది సో
దానికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఎవరు కాదనలేరు. సార్ అయితే కేటీఆర్ మాటలపై వ్యాఖ్యలు చెప్పండి, అంటే ఆ వ్యాఖ్యలపై ఏమంటారు? కాంగ్రెస్ అన్నీ కూడా సాధ్యం కాని మాటలు అంటున్నారు, మా దగ్గర ప్రతిదీ రాహుల్ మాట్లాడిన ప్రతి మాట రికార్డు ఉంది అని చెప్తున్నారు, అవి ఏమీ సాధ్యం కావు, రైతు రుణమాఫీ 24 గంటల్లో మాఫీ చేస్తామన్నారు, ఏమైంది అని అప్పుడే అడుగుతున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ ఏం సమాధానం? ఆయన ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎంత గుల్లగా చేసిపోయారో ఆయనకు తెలుసు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఏమి హామీ ఇచ్చారు అనేది ఆయన దగ్గర రికార్డు ఉండాల్సిన అక్కర్లేదు. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడింది బాటగానే మాట్లాడినరు, పబ్లిక్ డొమినియన్లో మాట్లాడినరు. మీరు మాకు జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం లేదు, పబ్లిక్ కూడా జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళకి కేవలం 7 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి. 7 రోజుల్లో ఆల్రెడీ రెండు స్కీమ్స్ అనేది గ్యారంటీ స్కీమ్స్లో 6లో 2 అనేది అమలు చేయటం మొదలుపెట్టినమా లేదా? అవునా కాదా? దానికి ఆయన ఏం జవాబు ఇస్తాడు? ఆయన అంటుండు ఇప్పుడులే ఆట ఇప్పుడు మొదలైంది అంటుండు. ఒప్పుకుంటా, మీ ఆట బంద్ అయ్యింది, మా ఆట మొదలైంది, చూస్తాం. సార్ అంటే ఇప్పుడు ఈ 2 స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటే, మొదటిదైతే ఆటో వాళ్ళు యాక్చువల్గా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, ఫ్రీ బస్ ఇచ్చారని, దాని గురించి ఏమంటారు సార్? వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? ఆటో వాళ్ళకు ఒకవేళ వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం అనేది తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆటో వాళ్ళు మనస్ఫూర్తిగా మహిళలకు అనేది ఫ్రీగా రవాణా సౌకర్యం వద్దంటారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా సోదరీమణులు ఉన్నారు, కుటుంబం ఉన్నది, ఆ మహిళలు ఫ్రీగా అనేది పోయే అవకాశం ఉంది. దాని యొక్క లాభాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందుకుంటున్నారు కదా. సో ఇది ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు అనేది ఏమైనా ఏర్పడితే అవి తాత్కాలికం ఉంటుంది, నార్మల్ కోర్సులో అవన్నీ సెటరేట్ అవుతుంది. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించే బాధ్యత అనేది ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది. నిన్న పార్లమెంట్లో జరిగిన సంఘటన గురించి చెప్పండి సార్. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. పార్లమెంట్లోకి ఎంటర్ కావటం అంటేనే చాలా అనేక అంచెలుగా భద్రత చెకింగ్స్ తర్వాత పోవటం జరుగుతుంది. బయట గేట్ దగ్గరనే ఒక చెకింగ్ ఉంటుంది, అసలు లోపలికి ఒక కాయిన్ను ఓ చిల్లర ముక్కను తీసుకుపోనియరు, ఈవెన్ పెన్ను కూడా తీసుకుపోనియరు. అటువంటి పరిస్థితుల్లో తర్వాత గ్యాలరీకి పోవాలంటే ఇంకా కఠినమైన నిబంధనలు ఉంటాయి, చెక్కింగ్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని వాళ్ళు ఎట్లా పోయారు? పోయినా అక్కడ లోపల ఉన్నా కానీ లోపల కూడాలే ప్రతి ఒక్కరిని ఉన్నవారినిలే సెక్యూరిటీ గమనిస్తూ ఉంటుంది. అక్కడ ఆ సెక్యూరిటీ యొక్క బందోబస్తులు దాటుకొనేసి వాళ్ళు ఎట్లా జంప్ అయ్యారు? జంప్ అయ్యేసి ఏదో గ్యాస్ అనేది అక్కడ స్ప్రే చేసినట్టు కనబడ్డది. అది ఒకవేళ అది గ్యాసే స్ప్రే కాకుండా ఏదైనా విధ్వంసక పదార్థాన్ని గిట్ట వాళ్ళు తీసుకుపోయి ఉంటే ఈనాడులే పరిస్థితి ఏముంటుండే, మన పార్లమెంట్ సభ్యుల పరిస్థితి ఏముంటుండే, అది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది మామూలు ఇష్యూ కాదు. అమిత్ షా గారు ప్రతిసారి కూడా అంటూ ఉంటారు, ప్రధానమంత్రి గారి మోదీ చేతుల్లో ఈ దేశం అనేది అత్యంత భద్రంగా ఉందని. కానీ అసలు పార్లమెంటే, లోక్సభలో పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రాణాలే భద్రంగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అమిత్ షా గారు మారుమాట మాట్లాడకుండా ఎంబడే రిజిగ్నేషన్ చేయాలి. ఆ తర్వాత ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఎవరో ఒకరు బాధ్యత వహించాలి కదా. బాధ్యత వహించకుంటే ఎట్లా? బాధ్యత వహించకుండా వేరే వాళ్ళ మీద నెపమేస్తే ఎట్లా? నువ్వు ఎవరినో ఒక సెక్యూరిటీ గార్డును వాళ్ళని మీరు వాళ్ళ మీద వెయిట్ వేస్తే కాదు, అసలుకులే నువ్వు బాధ్యత వహించే హోమ్ మినిస్టర్గా ఉన్నావు కాబట్టి నువ్వు ఎంబడే మీరనేది రాజీనామా చేయాలి. ఇంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఒక దగ్గర రైల్వే యాక్సిడెంట్ అయితే నా మంత్రి పదవికి రిజిగ్నేషన్ ఇచ్చిండు. అది చరిత్రలో ఉంది. అది పాటించండి అనే మాట నేను ఆయనకు చెప్తున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.